పొద్దున్నే గ్రీన్ టీ తాగి వెయిట్ తగ్గించుకుందాం అనుకుంటే తగ్గడం పక్కన పెడితే 2 కేజీలు పెరిగాను. మన మార్నింగ్ ఆఫీస్ 9ంటికే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంటూ నా కల్లోకి కూడా రాదు. బస్సు స్లోగా తీసుకెళ్తాదని ర్యాపిడో బుక్ చేసి పరుగులు పరుగులతో పావు తక్కువ 9ంటికి బయలుదేరితే ఏదొక్క రోజైనా 9ంటికి ఆఫీస్ లో ఉంటదనుకుంటే, కానీ బెంగళూరు ట్రాఫిక్ మా అమ్మ మొగుడు కదా, దీన్ని దాటుకుంటూ వెళ్లేసరికి 9:30 అయిపోతది. కంగారు పడి సప్త సముద్రాలు దాటుకుంటూ వెళ్తే వచ్చి చూసేసరికి ఆఫీస్ లో ఒక ఈగ ఉండదు, ఒక పేషెంట్ ఉండడు. ఖాళీగా ఉండే ఏం చేస్తాను, రీల్స్ చేసుకోవడం చూసుకోవడం, దోమలు తరుముకుంటూ 1 గంట అయిపోతుంది. గడియారం 1 గంటకి వస్తే చాలు ఆటోమేటిక్ గా డబ్బాలు ఓపెన్ అయిపోతాయి, స్పూన్లు నోట్లోకి వెళ్ళిపోతాయి. 1 గంట నుంచి 3 వరకు నా ఫేవరెట్ టైం. కాలేజ్ లోనూ అంతే, ఇక్కడ ఆఫీస్ లోనూ అంతే, ఏం మారలేదు. కష్టపడితేనే గొరకలు వస్తాయి అంటారు, కానీ నేను కష్టపడలేకపోయినా కొండ విరిగిపోయినంత గొరకలు పెడతాను. లేచిన తర్వాత స్నాక్స్ తింటూ ఎదురు రూమ్ లో ఉన్న నర్సు నేను పక్క ఆంటీ లాగా సోది పెట్టుకుంటాం. ఆ పెళ్లి ఎప్పుడు లొడలొడ వాగుతానే ఉంటది. దానికి పెళ్లి అయిపోయింది, అత్తామావల కష్టాలన్నీ చెప్పుకుంటది. ఆఫీస్ కి కరెక్ట్ టైం కి రాకపోయినా సందేహం లేకుండా కరెక్ట్ టైం కి అయితే వెళ్తాను. బయలుదేరదామని ఆనందం పడే లోపులు పేషెంట్ పుట్టుక్కుమని డోర్ తీసి పలకరిస్తాడు. ఆఫీస్ పాలసీ ప్రకారం చికిత్స అయితే చేస్తాను. నాకు కన్నడ చదవడం రాకపోయినా ఆ దేవుడి దయ వల్ల నేను ఇప్పటి వరకు కరెక్ట్ బస్ ఎక్కి ఇంటి వరకు క్షేమంగానే దిగాను. ఇంకింతే నా కష్టాలు. ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.